Someone was asking me about a low-lying placenta previa ante enti అని. Let's understand about it today. See, normal గా ఇది మన గర్భసంచి, దీన్ని సర్విక్స్. ఆ గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఈ సర్వైకల్ కెనాల్ నుంచే మనకి డెలివరీ బయటకు వస్తుంది, నార్మల్ డెలివరీ అవుతుంది. అయితే నార్మల్ గా బేబీ ఫార్మేషన్ అప్పుడు బేబీ కిందకుండి ప్లెజెంటా ఆర్ మాయ అంటారు కదా, గర్భసంచి పైన భాగంలో ఉంటుంది. దట్స్ ఎ నార్మల్ ఇంప్లాంటేషన్. అయితే కొంతమందికి బేబీ తయారయ్యే క్రమంలో బేబీ పైకి ప్లెజెంటా కిందికి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ లో లయింగ్ ప్లెజెంటా ఆర్ ప్లెజెంటా ప్రీవియా. అయితే ఇది ఎంత కామన్, దానికి మనం ఏం చేయాలి? యూజువల్ గా వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఎన్టీ స్కాన్ టైంలో, థర్డ్ మంత్ ఎండింగ్ టైంలో స్కాన్ చేసేటప్పుడు మాక్సిమం ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద విమెన్ కి ప్లెజెంటా కిందికే ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి ఇంతే ఉంటుంది, దానిలోనే బేబీ పక్కనే ప్లెజెంటా ఉంటుంది కాబట్టి అది కిందికే కనిపిస్తుంది. యూజువల్ గా 90% ఆఫ్ ద కేసెస్ లో బేబీ పెరిగే కొద్దీ, గర్భసంచి అలా ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ప్లెజెంటా కూడా పైకి మైగ్రేట్ అయిపోతుంది. సో యూజువల్లీ అలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. బట్ ఒక 5-6% ఆఫ్ ద విమెన్ కి మాత్రం బేబీ ఎంత పెద్దగా పెరిగినా కూడా టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కూడా ప్లెజెంటా అనేది కిందికే ఉండిపోతుంది. అది ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి? యూజువల్ గా డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు సర్విక్స్ ఓపెన్ అయినప్పుడు బేబీ బయటకు రావాలి. బట్ ఈ ప్లెజెంటా కిందకు ఉండడం వల్ల పెయిన్ స్టార్ట్ అయ్యే సర్విక్స్ ఓపెన్ అయితే ఫస్ట్ ప్లెజెంటా ఓపెన్ అయిపోతుంది. ప్లెజెంటా డిస్టర్బ్ అయితే ఏమవుతుంది? ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. సో అంత బ్లీడింగ్ అయ్యేటప్పుడు వీ కాంట్ ఈవెన్ ట్రై ఫర్ ఎ నార్మల్ డెలివరీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్, ఎక్కడ ఉంది, ఎన్ని వీక్స్ అన్ని కూడా చూడం. ద బ్లీడింగ్ ఈస్ వెరీ హెవీ, వీ హ్యావ్ టు టేక్ అప్ ఎ డెసిషన్ ఫర్ అన్ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్. అందుకోసమని ప్లెజెంటా కిందకు ఉన్నప్పుడు ఎర్లీ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అయితే కొంచెం రెస్ట్ చెప్తాం. రెస్ట్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ గా బెడ్ రెస్ట్ కి ఉండాల్సినంత అవసరం ఉండదు. జస్ట్ ట్రై టు అవాయిడ్ ఇంటర్ కోర్స్, హస్బెండ్ వైఫ్ కలవడం అవాయిడ్ చేయాలి, బంపీ రోడ్స్ లో ట్రావెలింగ్ అవాయిడ్ చేయాలి, సడన్ యాక్టివిటీస్ లైక్ బరువులు ఎత్తడం కానీ అట్లాంటివి కొంచెం లిమిట్ చేసుకుంటే మంచిది. అలానే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటే కాళ్లలో, లెగ్స్ లో క్లాట్స్ ఫామ్ అయిపోయి అదొక మేజర్ కాంప్లికేషన్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. యూజువలీ లోలింగ్ ప్లెజెంటా అంటే ఏంటి, ప్లెజెంటా ప్రీవియా అంటే ఏంటి, ఈ సర్విక్స్ నుంచి ఎంత దూరాన్ని ఉంది ప్లెజెంటా దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఒకవేళ ప్లెజెంటా మొత్తం సర్విక్స్ అంతా కవర్ చేసేస్తుందంటే ప్లెజెంటా ప్రీవియా. కొంచెం దూరం అంటే విదిన్ 2 centimeters దూరంలో ఉంటే లో లయింగ్ ప్లెజెంటా అంటారు. హోప్ ఐ వాస్ క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ సెండ్ మీ త్రూ ద DM. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ డాక్టర్ శ్యామల, గైనకాలజిస్ట్, Cloud9 Company.